హాయ్ ఎవరివన్. సో, ఈ వీడియోలో ఏంటంటే జీఎక్స్‌పీడీ డెఫిషియన్సీ గురించి చూద్దాము. సో, జీఎక్స్‌పీడీ అనే ఎంజైమ్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుందంటే హెచ్ఎంపీ షంట్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే జీఎక్స్‌పీడీ డెఫిషియన్సీ ఉంటదో హెచ్ఎంపీ షంట్ జరగదు కాబట్టి H2O2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆర్బీసీ అనేది లైసిస్ అవుతుంది. ఎఫిషియన్సీ ఎప్పుడు మనకు క్లియర్‌గా కనిపించేస్తది అంటే ఓన్లీ వెన్ సబ్జెక్టెడ్ టు ఎనీ స్ట్రెస్. అంటే ఎగ్జాంపుల్ లైక్ ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూమోనియా కావచ్చు, లేదా ఎనీ యాంటీ మలేరియల్ డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నా, లేదా ఫావా బీన్స్ కానీ, సో ఇలాంటి ఒక సర్కమ్స్టాన్సెస్‌లో మాత్రమే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. అప్పుడు మాత్రమే మనము సింప్టమ్స్ అనేవి చూస్తాం. అందుకోసం క్లినికల్ ఫీచర్స్‌లో ఏంటంటే ఇక్కడ ఎపిసోడిక్ ప్యాలర్, ఎపిసోడిక్ జాండీస్, సో ఇట్లా ఎపిసోడిక్ హిమోలైసిస్ మాత్రమే చూడడం జరుగుతుంది. అటువంటి స్ప్లీనోమెగాలీ కానీ, గాల్ స్టోన్స్ కానీ ఈ జీఎక్స్‌పీడీ డెఫిషియన్సీ పేషెంట్స్‌లో ఉండవు. అలానే ఈ ఆర్బీసీ అనేది త్వరగా లైసిస్ జరిగిపోతుంటది కాబట్టి మనకు ప్లాస్మోడియం ఫాల్సిపారం పారాసైట్ ఇన్ఫెక్షన్ నుంచి వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఈ ఏదైతే ఆర్బీసీ ఉంటాయో అవి లైసిస్ అయిపోవడం వల్ల ఈ హింజ్ బాడీస్ ఫార్మ్ అవుతాయి. అంటే ఈ డీనేచర్డ్ హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, అవి హింజ్ బాడీస్‌గా డిపాజిట్ అవుతాయి ఈ సెల్స్‌లో. అది మనము సూప్రావైటల్ స్టెయిన్‌లో మాత్రమే చూస్తాం. అంటే నార్మల్ రోమనాస్కీ స్టెయిన్‌లో కనిపించవు. సూప్రావైటల్ స్టెయిన్ లైక్ క్రిసెల్ బ్లూ కానీ, మిథిలిన్ బ్లూ కానీ ఇలాంటి స్టెయిన్స్‌లో మనము విజిబిలిటీ ఉంటది. అండ్ నెక్స్ట్ ట్వింగ్ గుండా పాస్ అవుతాయో అప్పుడు ఆ సెల్స్ అనేవి జస్ట్ లైక్ ఎ బైట్ లాగా ఉంటాయి. సో బైట్ సెల్స్ ఇట్ సేస్ ఎక్స్ట్రావాస్కులర్ హిమోలైసిస్ అనమాట. ఈ జీఎక్స్‌పీడీ డెఫిషియన్సీలో ఏంటంటే బోత్ ఇంట్రావాస్కులర్ హిమోలైసిస్ అండ్ ఎక్స్ట్రావాస్కులర్ హిమోలైసిస్ 2 కూడా జరుగుతాయి. ట్రీట్మెంట్ ఈస్ నథింగ్ బట్ మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి సబ్జెక్ట్ అవ్వకుండా ఉండాలి. అవాయిడ్ చేయడం అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలానే ఏవైతే యాంటీ మలేరియాస్ ఉన్నాయో ఏవైతే ప్రెసిపిటేట్ చేస్తాయో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని వాటిని అవాయిడ్ చేయడమే దీని యొక్క ట్రీట్మెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జీఎక్స్‌పీడీ X-లింక్డ్ రిసెసివ్ కండిషన్ కాబట్టి మేల్స్‌లోనే ఎక్కువ చూస్తాం. అంటే మేల్స్ గ్రేటర్ దాన్ ఫీమేల్ అనమాట. సో ఈ జీఎక్స్‌పీడీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ప్రతి పాయింట్ కూడా ఇందులో ఇంపార్టెంటే. కీప్ స్టడీయింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.